హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనం వచ్చి ఈరోజు ఒక ఏరియాలో ఉన్నాం. చూడండి, చూస్తున్నారు కదా, ఎదురుగ్గా బస్సు కనపడుతుంది. చూడండి, ఈ పక్కన వచ్చి ఆటోల స్టాండ్ అనమాట. ఇది మీకు ఎక్కడన్నా చూసినట్టు గుర్తుందా? చూసే ఉంటారు. ఇది వచ్చి నాయుడుపేట బస్ స్టాండ్ అండి. చూస్తున్నారు కదా, కనపడుతుంది చూడండి, ఆర్టీసీ బస్సు. నాయుడుపేట బస్ స్టాండ్ అనమాట. మనం నాయుడుపేటలో ఉన్నాం ఈరోజు. ఇక్కడ హోటల్ దగ్గర అయితే కారు ఆపామండి. చూడండి, హోటల్ అమరావతి. ఇప్పుడైతే భోజనానికి అయితే లోపలికైతే వెళ్ళాలన్నమాట. మనమైతే భోజనం అయితే చేసామండి. చూడండి, చేసి అయితే బయటకు అయితే వచ్చాము. చూడండి, అక్కడ ఆటోలు కనిపిస్తున్నాయి కదా, అది ఒక సెంటర్ అన్నమాట. అక్కడ నుంచి అయితే రైట్ వెళ్తే మాత్రం మామూలుగా హైవేకి వెళ్ళిపోద్ది. ఇటు వెళ్తే మాత్రం చూడండి, ఇటు వెళ్తే మాత్రం తిరుపతికి వెళ్ళిపోద్ది అనమాట. ఈ రోడ్డు నేరుగా ఆ బస్సు తిరుగుతుంది చూడండి. ఇది వచ్చి సెంటరు. ఇది నాకు మీకు చూపించాను కదా సెంటర్ అని, ఆ సెంటర్ అనమాట. ఇది మీకు చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, తిరుగుతుంది. ఇది నాయుడుపేట నుంచి నేరుగా పోతే హైవే వస్తుందండి. హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే నెల్లూరు వెళ్ళిపోతాం, రైట్ తీసుకుంటే చెన్నై వెళ్ళిపోతాం అనమాట. మనమైతే ఇంకొక ఏరియా పోతున్నాం. వీడియో మాత్రం కంటిన్యూగా చూస్తున్నాండి. మనమైతే నాయుడుపేట నుంచి అయితే బయలుదేరైతే నేరుగా తిరుపతికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనమైతే తిరుపతిలో ఉన్నాం ఇప్పుడు. చూడండి, అవన్నీ కొండలు అనమాట. తిరుపతిలో తిరుమలకి వెళ్ళే కొండలు అనమాట. చూస్తున్నారు కదా, కనిపించటం అన్నీ కొండలే. ఇక్కడ బస్సులు వెళ్తున్నాయి చూడండి. ఈ బస్సులన్నీ అలిపిరికి అనమాట. అంటే మనకి ఇక్కడ నుంచి పక్కనే ఉంటుంది అలిపిరి, దగ్గరే అనమాట. అంటే దగ్గరికి వచ్చున్నాం మనం. ఇది వచ్చి నంది సర్కిల్ అంటారు. చూస్తున్నారు కదా, ఈ సర్కిల్ నంది సర్కిల్ అంటారు అనమాట. చూడండి, చాలా బాగుంది కదా. చూడండి, నంది సర్కిల్ ఎందుకంటారంటే అదిగో ఆ పక్క పెద్దది నంది విగ్రహం చూడండి. ఆ పక్క వైట్గా కనపడుతుందా కదా నంది, అందుకని నంది సర్కిల్ అని పెట్టారు ఇక్కడ. చూడండి ఎలా కనపడుతుందో. చూడండి, ఇటు నుంచి అయితే నెల్లూరు నుంచి వచ్చే బస్సులు వస్తాయన్నమాట. ఆ ఎదురుగా ఒక బస్సు వస్తుంది కదా, అవి నేరుగా నెల్లూరు నుంచి వచ్చే బస్సులు అనమాట. చూడండి, అట్టే వెళ్తే మాత్రం వెనక్కి వెళ్తే మాత్రం కార్లు వచ్చే దారిన అట్ట మనం వెళ్ళామంటే మనకి బస్ స్టాండ్ వస్తుందన్నమాట. చూడండి, ఇదంతా నంది సర్కిల్. చూస్తున్నారు కదా, అలిపిరి నుంచి వెళ్ళే బస్సులు అనమాట. అవి బస్ స్టాండ్ సైడ్ వెళ్ళిపోతున్నాయి. బస్ స్టాండ్ సైడ్ వెళ్ళిపోతాయి, మళ్ళీ నెల్లూరు గడ వెళ్ళిపోతాయి అనమాట. ఇదనమాట నంది సర్కిల్. నేనైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్, కార్ పెట్టిన దగ్గరికి. చూస్తున్నారు కదా, అసలు ఆ నంది సర్కిల్ దగ్గరికి ఎందుకు వచ్చానంటే టీ తాగదామని వచ్చానమాట. ఇక్కడెక్కడ టీ లేవు, అందుకని టీ తాగదామని సర్కిల్ దగ్గరికి వచ్చాను. అలాగే మీకు చూపిద్దామని వీడియో అయితే తీసాను అనమాట, ఎలాగుంటుందో నంది సర్కిల్ అని. చూసారు కదా, అది మన కారు. చూడండి, అక్కడ పెట్టామన్నమాట. ఇక్కడ నుంచి దగ్గరే నంది సర్కిల్. ఇక్కడ ఒక హాస్పిటల్ దగ్గరకు వచ్చినాం. అంటే హాస్పిటల్ అంటే హాస్పిటల్కి కాదు, అంటే బంధువులు ఉన్నారన్నమాట ఇక్కడ హాస్పిటల్ దగ్గర. మా సార్ వాళ్ళకి అక్కడికైతే వెళ్ళారన్నమాట వాళ్ళు లోపలికి. నేనైతే అక్కడికి వెళ్ళి సెంటర్కి వెళ్ళి టీ తాగేసి వచ్చాను. చూడండి, ఆ హాస్పిటల్ అనమాట. ఆ హాస్పిటల్లో అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే దగ్గర అన్నమాట నంది సర్కిల్. చూడండి, ఈ వేది అయితే కొంచెం ప్రశాంతంగా కనపడుతుంది, ఎక్కువ ట్రాఫిక్ లేకుండా. ఎదురుగ్గా కొండ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, అది రోడ్డు అనమాట. అంటే తిరుమల నుంచి కిందకి దిగుతాయి బళ్ళన్నీ. ఆ రోడ్డు మీద నుంచి నేరుగా కిందకి దిగి
అలిపిరి దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా కొండ. చూడండి, మనమైతే ఇక్కడి నుంచి అయితే ఇంకొక ఏరియాకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. మీరు మాత్రం వీడియో మాత్రం కంటిన్యూగా అయితే చూస్తూ ఉండండి. అక్కడి నుంచి అయితే ఇంకొక ఏరియాకి వచ్చాం ఫ్రెండ్స్ మనం. ఇది వచ్చి నాయుడు సర్కిల్ అంటారు అనమాట. నాయుడు సర్కిల్ దగ్గరికి వచ్చాము. చూడండి, చూశారు కదా, ఇలాగ ఉంటుంది అనమాట. ఇది వచ్చి నాయుడు సర్కిల్ అంటారు. కాకపోతే మెయిన్ రోడ్లోంచి కొంచెం లోపలికి రావాలన్నమాట. చూడండి, ఆ పక్క కొండ కనిపిస్తుంది చూడండి, గోడ కవతల కార్ అయితే ఇక్కడ పెట్టాం అనమాట. నాకు మెయిన్ రోడ్లో ఉన్నది కదా. ఇప్పుడు వచ్చి నాయుడు సందులోకి వచ్చి, అంటే నాయుడు సర్కిల్ దగ్గరికి వచ్చిన తర్వాత లోపలు ఉంటాయన్నమాట అపార్ట్మెంట్లు. ఇంకొక అపార్ట్మెంట్ల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ అయితే ఇంకో దగ్గరికి అయితే బయలుదేరుతాము. మీరైతే వీడియో మాత్రం కంటిన్యూగా చూస్తూ ఉండండి. మనమైతే దాని నుంచి తిరిగి అయితే టైం అయితే ఇప్పుడైతే 6 అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఆ నుంచి అయితే ఇంకొక ఏరియాకి వచ్చాం అనమాట. చూసారు కదా, ఇది వచ్చి ఇంకొక ఏరియా. ఇప్పుడైతే 6 అయిపోయింది. అంటే మేమైతే 2:30కి వచ్చాము తిరుపతికి. 2:30కి అయితే వచ్చేసాం అనమాట. దాని నుంచి తిరుగుతూనే ఉన్నాం తిరుపతిలో. చూసారు కదా, ఇప్పుడు వచ్చి సాయంత్రం అయితే 6 అయిపోయింది. ఇంకొక ప్లేస్కి అయితే ఇంకొక ఏరియాకి అయితే వచ్చేసాము. చూడండి, ఈ ఏరియా అయితే ఇలాగ ఉందన్నమాట. చూసారు కదా, ఈ ఏరియా ఇలాగ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో అనమాట ఇప్పుడు మనం ఉండేది. ఇక్కడ చూసారు కదా, మా కార్ అయితే పెట్టామన్నమాట. మా సార్ వాళ్ళు అయితే ఆ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయారు. చూడండి, ఒక 2 పిల్లకాయలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇలాగ ఉంటుంది అనమాట ఈ ఏరియా. చూసారు కదా, నేను ఇప్పుడు వచ్చింది ఈ ఏరియాలో, అంటే ఈ వీధిలోంచి వచ్చాను అనమాట. అది మెయిన్ వీధి. చూస్తున్నారు కదా, బళ్ళు పోతున్నాయి చూడండి, అది మెయిన్ వీధి. మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి ఎక్కడ పోతామో మాకైతే తెలియదు. ఇప్పుడు మనమైతే ఇంకొక ఏరియాకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే టైం అయితే 7:30 అయిపోయింది. చూస్తున్నారు కదా, లైట్లు కట్టేసేసారు. ఈ ఏరియా వచ్చి తిరుపతి నుంచి రేణుగుంట పోయే రోడ్డు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఏరియాలో ఉందన్నమాట. అంటే రేణుగుంట రోడ్లోంచి లోపలికి రావాలా. చూడండి, ఇవన్నీ కొత్త బిల్డింగ్లు అనమాట. ఇవి వచ్చి చాలా కాస్ట్గా ఉన్నాయి ఇక్కడ. అంటే 2 కోట్ల నుంచి పైన ఉన్నాయన్నమాట బిల్డింగ్లు. చూస్తున్నారు కదా, చూడండి, లైట్లు కూడా చాలా బాగున్నాయి. అయితే కొన్ని ఇళ్ళల్లో అయితే చేరున్నారు. చాలా ఇల్లులు అయితే ఇంకా వర్క్ ఉన్నాయన్నమాట. బాగానే ఉంది. మనమైతే ఆ ఏరియాలో ఉన్నాం ఇప్పుడు. చూడండి, ఆ కనపడుతుంది కదా ఇల్లు, ఆ ఇంట్లోకి అయితే వచ్చున్నారు మా సార్ వాళ్ళు. ఇల్లు ఉన్నారన్నమాట లోపలికి. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేము ఇంకొక ఏరియాకి అయితే బయలుదేరుతాము. వీడియో మాత్రం కంటిన్యూగా అయితే చూస్తానండి. ఇప్పుడైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ మనం. చూడండి, ఇప్పుడైతే నైట్ అయితే 9 అయిందనమాట. సరే కదా, వేరే ప్లేస్కి వచ్చాము. మా దగ్గరకు వచ్చే లోపల 9 అయితే అయిపోయింది. ఇది ఏ ప్లేస్ అనుకుంటున్నారా? చంద్రగిరి దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ మనం. చంద్రగిరి సర్కిల్ అనమాట. ఇది చూపిస్తాం చూడండి. చూడండి, చూస్తారు కదా, అది గడియారం అనమాట. అంకెలు పడుతున్నాయి కదా, నెంబర్లు పడుతున్నాయి చూడండి. టైం ఎంత అయిందో చూడండి, 9:07 అనమాట టైము. కనబడుతుందా? క్లియర్గా కనబడట్లేదు కదా, లైట్లు ఉన్నాయి అందువల్ల క్లియర్గా కనపడలేదు అనమాట. చూడండి, 9:08 అయింది టైము. క్లియర్గా అయితే కనబడట్లేదు. గడియారం అనమాట అది. చూసారు కదా, చంద్రగిరి సర్కిల్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ పెట్టాను చూడండి మా కారు.
ఆ సార్ వాళ్ళు అయితే ఇక్కడ వేరే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట. ఇప్పుడైతే 9 పైన అయిపోయింది. చంద్రగిరికి వచ్చే లోపల మనం చూశారు కదా. ఇంకైతే మనం అయితే ఇదే లాస్ట్ అండి. ఇప్పటికైతే చాలా పొద్దుపోయింది. లాస్ట్ మనం అయితే చంద్రగిరికి అయితే చేరాము. ఇంకైతే ఏరియాలకు కూడా మనం పోలేం, ఎందుకంటే లేట్ అయిపోయింది బాగా. చూశారు కదా, మధ్యాహ్నం 2:30కి వస్తే తిరుపతికి, ఆ నుంచి తిరుక్కుంటా తిరుపతిలోనే చాలా లేట్ అయిపోయింది మనకి. చంద్రగిరికి వచ్చే లోపలైతే మాత్రం 9 అయిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్.